పర్టికులర్గా ఈ బుక్ ముఖ్యంగా అన్ఫ్రేమ్డ్ లైవ్స్ అన్న దాంట్లో మీరు ప్రజెంట్ చేసింది ఏంటి? కలకత్తాకు సంబంధించి కానీ హ్యూమన్ లైఫ్ సంబంధించి కానీ ఏమేమి జరిగింది ఇందులో? మనిషి పుట్టుక దగ్గర నుంచి చావు వరకు మొత్తం కవర్ చేద్దాము అనుకొని హోల్ సర్కిల్ కవర్ చేసాము. కలకత్తాలో ఏ జీవితాలను తీశారు మీరు? ఎవరిని? ప్రతి ఇమేజ్కి ఒక స్టోరీ ఉంటుంది. నన్ను ఒక అబ్బాయి పిలిచాడు అన్నమాట, చిన్న బాబు పిలిచి తీసుకుపోయాడు. తీసుకువెళ్తే ఎనికిల నుంచి కొట్టారు సార్. కొడితే నాకు బ్లడ్ వచ్చి నేను కింద పడిపోయా ఆల్రెడీ. మీరు కాలేజ్కి మాత్రమే పరిమితం చేద్దాం అనుకున్న ఫోటోగ్రాఫ్స్ బుక్గా ఎందుకు తీసుకొద్దాం అనుకున్నారు? ఎట్లా ఈ ఐడియా టర్న్ అయింది? ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారో తెలియదు, బట్ ఉండేది ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వాలి. ఆర్ట్ అనేది ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంది. నాతో పాటు ఎప్పుడు ఉండేది ఏంటంటే కెమెరానే. సో అలాంటిది ఫస్ట్ టైం దాన్ని వదిలేసి కొంచెం భయం, దాన్ని చూస్తే భయం వేసింది అసలు. ఆ థీమ్ తీసుకోవడానికి ఏంటి కారణం? నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అదే సార్ యాక్చువల్గా. సో నేను చూసిన సొసైటీ అక్కడ నుంచి ఎందుకు ఇంత పెద్ద అంటే ప్రాజెక్ట్ లాగా దీన్ని తీసుకోవడానికి కారణం అంటే అది లైఫ్ టైం ఇదిగా పెట్టుకుందాం అనుకున్నారా? ఎందుకు అంటే సార్, ఇంతవరకు ఇండియాలో ఎవ్వరూ రీసెర్చ్ చేయలేదు హ్యూమన్ లైఫ్ పైన, ఫోటోగ్రఫీ పైన. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు జింకా వరుణ్ ఉన్నారు. జింకా వరుణ్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన దేవా సినిమాకి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్గా చేశారు. అండ్ నాగరాజ్ మంజులే సాయిరాట్ సినిమా, మరాఠీ సినిమా సాయిరాట్ సినిమా డైరెక్టర్ దగ్గర కూడా తను వర్క్ చేస్తున్నారు. తెలుగులో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనం ఈ ఇంటర్వ్యూ చేయబోయే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బుక్ యాక్చువల్గా అన్ఫ్రేమ్డ్ లైవ్స్. హలో అండి, వెల్కమ్ టు 3TV. పర్టికులర్గా ఈ బుక్ ముఖ్యంగా అన్ఫ్రేమ్డ్ లైవ్స్ అన్న దాంట్లో మీరు ప్రజెంట్ చేసింది ఏంటి? కలకత్తాకు సంబంధించి కానీ హ్యూమన్ లైఫ్ సంబంధించి కానీ ఏమేమి జరిగింది ఇందులో? సార్ నేను ఒక 100 ఇమేజెస్ తీసుకున్నాను సార్. తీసుకొని అవి ఎప్పుడు తీసినవి? సార్ నేను వెళ్ళిన 2022 నుంచి స్టార్ట్ చేశాను కలకత్తాలో. ఎట్లా తీశారు మీరు? అంటే ఎలా వాటిని క్లిక్ చేశారు? యాక్చువల్గా నేను ప్రతి ఏరియాకి వెళ్ళి అంటే తీయడం ఫిలింలో షూట్ చేస్తాను సార్, డిజిటల్లో కూడా కాదు. ఫిలిం ఏంటంటే నేను ఇక్కడ JNFలో చదివేటప్పుడు డిజిటల్ అయిపోయింది. SRFTకి వెళ్తేనే అక్కడ ఫిలిం ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ అది ఇంకా ఎగ్జైట్ చేసింది అనమాట. ఎందుకంటే ఇంత మంచి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఫిలిం ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు ఏంటంటే డిజిటల్ ఇస్ ద టాప్ మోస్ట్ థింగ్ అనుకుంటారు, బట్ ఫిలింని ఇంకా కాంపిటేట్ చేయలేదు డిజిటల్. ఎందుకంటే మనము సినిమాటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం 75mm సెన్సర్ ఉంటుంది సైజు, బట్ మనకి ఇంతవరకు తీసుకొని వచ్చిన యారీ 65mm మాత్రమే అన్నమాట. సో స్టిల్ డిజిటల్ అనేది ఇంకా వెళ్ళాలన్నమాట. సో బట్ యాక్సెసిబుల్ కాబట్టి ఎవరీ వన్ కెన్ షూట్ ద ఫిలిమ్స్. మన స్క్రీనింగ్ కూడా చాలా తక్కువ అయిపోయింది అనమాట. ఓన్లీ కలకత్తాలోనే తీశారు ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా? కరెక్ట్ సార్, కరెక్ట్. కలకత్తాలో ఏ జీవితాలను తీశారు మీరు? ఎవరిని అంటే ముఖ్యంగా మీరు టార్గెట్ చేసింది? సార్ నేను ఏమనుకున్నానంటే ఒక చిన్నప్పటి నుంచి మనిషి పుట్టుక దగ్గర నుంచి చావు వరకు మొత్తం కవర్ చేద్దాము అనుకొని హోల్ సర్కిల్ కవర్ చేశాను. అందుకే 100 ఇమేజెస్. స్టార్టింగ్ ఆఫ్ ద ఇమేజ్ ఒక బర్త్ గురించి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇమేజ్ ఏమైనా స్టోరీ ఉందా? బర్త్ దానికి నార్మల్గా తీసేసారు? లేదు సార్, యాక్చువల్గా చాలా పెద్ద స్టోరీ ఉంది. ప్రతి ఇమేజ్కి ఒక స్టోరీ ఉంటుంది సార్. యాక్చువల్గా రీసెర్చ్ పేపర్ అన్నప్పుడు యూ హ్యావ్ టు డూ యువర్ పర్స్పెక్టివ్ కంపోజిషన్స్
గురించి దాని దగ్గర బ్యాక్ స్టోరీ కూడా ఒక ఫిలాసఫికల్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు అనమాట. సో 100 ఫోటోగ్రాఫ్స్ 100 జీవితాలు వాళ్ళ వెనకలు ఉండే స్టోరీలు కూడా ప్రతి దాని గురించి ఉన్నాయి. బాగా ఇంపార్టెంట్ మీకు బాగా ఇంకా ఇప్పటికే సజీవంగా ఉన్న ఇమేజ్ వెనక స్టోరీలు ఏమైనా ఉన్నాయా మీకు గుర్తున్నాయి? సార్ మీకు ఒక 3 చెప్తాను, చెప్పండి, ఎందుకంటే అవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి పీపుల్ కూడా. కవర్ ఇమేజ్ చూస్తారు అనుకోండి. ఇది ట్రైన్ లో మెట్రో ట్రైన్ లో వెళ్తున్న ట్రాన్స్జెండర్స్ అన్నమాట. ఓకే. సో చిన్నప్పటి నుంచి నాకు ఈ అంటే మనము చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఒక మదర్ని చూస్తాం, ఫాదర్ని చూస్తాం, బట్ ట్రాన్స్జెండర్స్ని మనకు అర్థం కాదు సార్. వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటారు. నాకు పర్టికులర్గా ఉండేది చిన్నప్పటి నుంచి. ఇంకొంచెం పెద్దగా అయ్యే కొద్దీ నాకు భయం వేసేది వాళ్ళు ట్రైన్లో వాళ్ళ బిహేవియర్ కానీ అదంతా. సో నేను గుంటూరు వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు కాయిన్స్ తీసుకొని వెళ్ళేవాడిని అనమాట. వీళ్ళు ఎక్కడ వస్తే భయంతో అనమాట. సో దాని తర్వాత నాకు వీళ్ళ మీద ఒక భయం, అంటే తెలియని భయం, దాని తర్వాత ఒక క్వశ్చన్ మార్కే ఉండిపోయింది ఈ 2. సో దాని తర్వాత ఫస్ట్ టైం కలకత్తాలో నేను కూర్చున్నప్పుడు ఒక రైల్వే స్టేషన్లో నాతో ఫస్ట్ టైం సార్ వీళ్ళు చాలా బాగా మాట్లాడినారు. అంటే ఇంతవరకు నాతో ఎవరు ఒక ట్రాన్స్జెండర్స్ ఇట్లా టోళ్ళు వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు అంతా. ఫస్ట్ టైం నేను ఓకే వీళ్ళని కూడా అంటే ఈక్వల్ టు హ్యూమన్స్, అంటే అప్పటి వరకు క్వశ్చన్ మార్క్ ఉండేది నాకు అసలు వీళ్ళు ఏంటి, అసలు వీళ్ళు కూడా నాతో మామూలు. ఇప్పుడు మనకి ఏంటంటే ఎప్పుడైనా కానీ అన్నోన్ పర్సన్స్ పైన క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మీకు నేను తెలియదు అనుకోండి, ఒక క్వశ్చన్ మార్క్లోనే ఉంటారు. అదే మీరు నాకు తెలిసారు అనుకోండి, మనకు అర్థమైపోతారు ఓకే అనేసి. సో ఆ రోజు నాతో మాట్లాడి దాని తర్వాత ఫస్ట్ టైం నేను కెమెరాలో చూసినప్పుడు ఒక తెలియని స్మైల్ వచ్చింది అనమాట వాళ్ళ దగ్గర నుంచి. సో ట్రైన్లో వాళ్ళు నాకు టాటా చెప్పి బాయ్ బాయ్ వెళ్ళిపోతున్నప్పుడు నేను క్లిక్ చేసిన ఫోటో సార్. సో నా ఒపీనియన్ ఏంటంటే నాకు అప్పుడు వరకు వాళ్ళ పైన ఉండే డౌట్స్ కానీ అవన్నీ ఒక పాజిటివ్ వేలో, ఇంతవరకు నెగటివ్తో ఉండేవేమో, బట్ ఇట్ టర్న్స్ ఇంటూ పాజిటివ్ వే అనమాట. సో ఇది ఒక స్టోరీ, అదొక స్టోరీ సార్. దాని తర్వాత ఫస్ట్ ఇమేజ్ యూ కెన్ ఓపెన్ సార్. ఇది కుమార్టులి అనే ఏరియాలో షూట్ చేశాను అనమాట. కుమార్టులి అని. అక్కడ ఏంటంటే మనకు దుర్గామాత పూజకు సంబంధించిన విగ్రహాలు తయారు చేస్తారు అనమాట. సో వరల్డ్లో కలకత్తా దుర్గామాత పూజ అనేది చాలా ఫేమస్ సార్ యాక్చువల్గా. సో దీని ఏరియా పక్కనే ప్రాస్టిట్యూట్స్ ఉంటారు అనమాట మొత్తం. సో వాళ్ళని కూడా సొసైటీ చాలా తక్కువగా చూస్తూ ఉంటుంది కదా. కానీ వాళ్ళ గురించి మీరు చదివారు అనుకోండి సార్, సొసైటీలో నేను ఇందాక చెప్పినట్టు రాజులు వీళ్ళంతా ఫామ్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఆర్టిస్ట్లే. దేవదాసి సిస్టమ్ తీసుకొని వచ్చి చిన్నగా వాళ్ళని సొసైటీ అదంతా సిస్టమ్ అంతా పోయిన తర్వాత ఫస్ట్ గుళ్ళో నాట్యం ఆడడానికి ఫస్ట్ వాళ్ళని తీసుకొని వచ్చేవాళ్ళు, అందంగా ఉండే అమ్మాయిలను ఎవరైనా. దాని తర్వాత చిన్నగా వాళ్ళని తీసుకుపోయి ఇట్లా ప్రాస్టిట్యూట్ ఈ లైన్లోకి తీసుకొని వచ్చారనమాట. సో సొసైటీ చాలా నెగిటివ్గా చూస్తుంది. బట్ అక్కడ దుర్గామాత పూజకు వీళ్ళు వెళ్ళి ఆ టైంలో గంగా దగ్గర నుంచి మట్టి తీసుకొని ఇస్తేనే దుర్గామాత విగ్రహాలు తయారు చేస్తారన్నమాట. సో దుర్గామాత అంటే అంత పవిత్రంగా తయారు చేస్తే దానికి కూడా వీళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పడానికి అక్కడ నుంచి మొదలైన ఇమేజ్. దాని తర్వాత సెకండ్ ఇమేజ్ ఏదైతే ఉందో అది ఒక బామ్మ నా ముందర చనిపోయారు సార్ యాక్చువల్గా. నేను తీసుకున్న టైటిల్ కూడా ద ఫైనల్ బ్రీత్ అనేసి. సో నేను కాళీఘట్ అనే ఏరియాలో చేతబళ్ళు చేస్తారు సార్ మామూలుగా కలకత్తాలో అనేసి, బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు అనేసి ఆ మొత్తం ఏరియా ఉంటుంది అనమాట. అక్కడ గుడి కూడా ఉంటుంది, కాళీఘట్ అనేది కాళీమాత టెంపుల్ అనమాట, చాలా ఫేమస్ అక్కడ. సో దాని వెనక్కిలా ఇట్లా చేతబళ్ళు చేస్తుంటారు చాలా మంది అని ఉంటారు కూడా బేసిక్గా నైట్ టైం వెళ్తే అని. సో నేను అక్కడ ఆ ఏరియా చాలా ఇంట్రెస్టింగ్ ఉందని వెళ్ళాను అనమాట. ఎందుకంటే దైవం దాని వెనకాల మళ్ళీ బ్లాక్ మ్యాజిక్ సంథింగ్ ఇంట్రెస్ట్. నేను వెళ్ళి ఒక టీ స్టాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక పాతబడిన బిల్డింగ్లో ఈ ముసలావిడ ఉంది సార్ యాక్చువల్గా, దగ్గుతూ ఉన్నారు. దాని తర్వాత సడన్గా ఫుల్ ఐస్ ఓపెన్ చేసే లోపల మౌత్ కూడా నేను సంథింగ్ హ్యాపెనింగ్ అనేసి క్లిక్ చేశాను అనమాట ఫోటో. దాని తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే ఆమె చనిపోయారు, ఆ బ్రీత్ తీసుకున్నారు, చనిపోయారు అనమాట. క్లిక్ ఫైనల్ తనది. సో చనిపోయారు. నెక్స్ట్ జనాలందరూ వచ్చి తీసుకుపోయారు. నాకు ఇప్పటికీ కళ్ళకి వస్తుంది. సో అది మర్చిపోలేని థింగ్ అనమాట. సో అట్లా
ప్రతి ఇమేజ్కి నెక్స్ట్ ఇమేజ్ ఏంటంటే హ్యూమన్స్. ఇప్పుడు నేను పుట్టుక చావు ఎంత ఇంపార్టెంట్ చెప్పా. నెక్స్ట్ ఇమేజ్ ఏంటంటే ఎక్కడి నుంచి అయితే మనుషులు వచ్చారు అని నేను బిలీవ్ చేసేది అంటే నేచర్ నుంచే మనుషులు వచ్చారు అనేసి. వాట్ ఎవర్ బుక్స్ మీరు సెపియన్స్ చదివిన మహాభారతం ఒక్కొక్కరు ఇమాజినేటివ్గా రాసుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్ నేచరే క్రియేట్ చేసింది. సో అందుకే అక్కడ నుంచి వచ్చారు అనేసి ఒక చెట్టు కింద మనుషులు ఉంటే అక్కడ నుంచి ఫామ్ చేసుకుంటా స్టోరీస్. నెక్స్ట్ నుంచి ఇంకా అందరు చిన్నపిల్లల ఏజ్ నుంచి ఇంకా చనిపోయేంత వరకు మొత్తం ఆ సర్కిల్ కవర్ చేసింది. ఓకే. సో మొత్తం ఈ 100 ఫోటోగ్రాఫ్స్ని మీరు అంటే ఎక్కువ తీసారా ఇంకా సార్? యాక్చువల్గా 100 సెలెక్ట్ చేసుకున్నారా? లేదు సార్, నేను ఆల్రెడీ 3 ఇయర్స్లో ఫిలింలో ఆల్మోస్ట్ ప్రతి 1 వీక్కి 3 days షూట్ చేసేవాడిని కంటిన్యూగా. సో 1 వీక్కి 34 షూట్ చేసేవాడిని, 34 ఫొటోస్. ఎందుకంటే ఒక సెల్యులాయిడ్ ఒక రీల్ మాత్రమే వాడేవాడిని అనమాట. సో ఆల్మోస్ట్ అట్లా కౌంట్ చేసుకుంటే చాలా ఎక్కువ అవుతాయి. బట్ 3 ఇయర్స్లో నాకు మిగిలింది ఏంటంటే 600 ఇమేజెస్ ఉన్నాయి సార్ యాక్చువల్గా. సో దాంట్లో నుంచి షెఫీల్ చేసి నేను కాదు, సంతోష్ రాజ్గరి అనేసి బేసిక్గా బుక్ చేయడానికి రీజన్ ఏంటంటే మామూలుగా రీసెర్చ్ పేపరే కాలేజ్లో సబ్మిట్ చేద్దాం అనుకున్నాను సార్ యాక్చువల్గా 3 ఇయర్స్ తర్వాత. ఓన్లీ కాలేజ్లో సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ఎవరైనా జూనియర్స్ దాన్ని కంటిన్యూ చేస్తారు అన్నది ఐడియా అనమాట. థీసిస్ లాగా ఉంటుంది అనేసి. బట్ మధ్యలో ఏమైందంటే ఒకసారి అటాక్ జరిగింది సార్ నా పైన. మా ఫ్రెండ్ ఫికాడే అని ఇథోపియా. ఒక దగ్గర మేము మామూలుగా, సారీ సార్ మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇందాక స్కిప్ చేసినట్టున్నా. బేసిక్గా ఏంటంటే నేను ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు వెంటనే ఫోటోగ్రాఫ్స్ తీయను సార్. ఫస్ట్ అక్కడ ఉండే కల్చర్ కానీ ఫస్ట్ స్టడీ చేస్తాను అనమాట వెళ్ళి. దాని తర్వాత అక్కడ ఉండే పీపుల్ని కొంతమంది కలిసి ఆ ఏరియాలో హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి కొంచెం నేను ఇక్కడికి వచ్చి ఫోటో తీస్తాను అని మాట్లాడతాను అనమాట. దెన్ ఐ స్టార్ట్ షూటింగ్. అప్పుడు ఒక రోజు ఏమైందంటే నేను ఏ పర్మిషన్స్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళాం అనమాట. ఫస్ట్ రోజు వెళ్ళి చూడడానికి వెళ్ళాం అనమాట. చూస్తూ ఉండే లోపలే బట్ మా చేతిలో కెమెరాలు ఆల్రెడీ ఉన్నాయి సార్. ఉంటే అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అంట. నన్ను ఒక అబ్బాయి పిలిచాడు అనమాట, చిన్న బాబు పిలిచి తీసుకుపోయాడు. తీసుకువెళ్తే ఎనికిల నుంచి కొట్టారు సార్. కొడితే నాకు బ్లడ్ వచ్చి నేను కింద పడిపోయా ఆల్రెడీ. పడిపోయి లేచే లోపల మొత్తం సెల్ ఫోను, నా కెమెరా, నా బ్యాగ్లో నుంచి మొత్తం తీసి బయటికి పట్టారు. కట్ చేస్తే సినిమాటిక్గా జరిగింది. నెక్స్ట్ మా ఫ్రెండ్ ఏడుస్తున్నాడు, తనకు లాంగ్వేజ్ రాదు. కట్ చేస్తే మొత్తం ఒక 15 to 20 పీపుల్ లావుగుండే వాళ్ళు మొత్తం చేయలేసుకొని కూర్చున్నారు అనమాట. ఎన్ని క్వశ్చన్స్ అడిగినారు, నేను ఇంకా నాకేం అర్థం కావట్లేదు, నాకు కూడా అన్కాన్షియస్ ఉన్నా. అప్పుడు మా కాలేజీకి ఫోన్ చేశాను అనమాట. చేస్తే మా కాలేజీ వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి హాస్పిటల్ చేర్పించి దాని తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే తెలిసింది ఏంటంటే మేము గవర్నమెంట్ నుంచి వచ్చామేమో అనుకొని వాళ్ళు అక్కడ ఇల్లీగల్ ల్యాండ్స్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్లో వాళ్ళు కడుతున్నారు అనమాట. సో ఇల్లీగల్గా. సో ఈ ఈవెంట్ తర్వాత 1 month నేను ఫొటోస్ అసలు కెమెరా ముట్టుకోలేదు సార్. భయం వేసేదా యాక్చువల్గా కెమెరా దగ్గరికి పోవాలన్నా కూడా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు 6th నుంచే కెమెరా ఉండేది సార్ ఇంట్లో. దాని తర్వాత నాకు గ్రాడ్యుయేషన్ ఫోటోగ్రఫీ, దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదే చదువుతున్నా. సో ఇట్స్ లైక్ అంటే నాతో పాటు ఎప్పుడు ఉండేది ఏంటంటే కెమెరానే. సో అలాంటిది ఫస్ట్ టైం దాన్ని వదిలేసి కొంచెం భయం, దాన్ని చూస్తే భయం వేసింది అసలుకి. మళ్ళీ మొదలు పెట్టడానికి రీజన్ ఏంటంటే అక్కడ సంతోష్ రాజ్గరి అని ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నారు సార్. ఆయన 90 years. ఆయన లాస్ట్ బుక్ పబ్లిష్ చేశారు అనమాట, మూమెంట్స్ ఇన్ టైమ్ అనేసి. ఈ టైంలోనే ఆయన పిలిపించారు నన్ను బుక్ లాంచ్కి. పిలిపించి మాట్లాడారనమాట. ఆయన కొంచెం ఎగ్జాంపుల్ చెప్పారనమాట. అంటే ఇట్లాంటివి జరుగుతుంటాయి లియానో డావిన్సీ దగ్గర నుంచి, అందరికీ జరిగాయి. సో నువ్వేం కొత్త ఏం కాదు, నా పైన కూడా ఎన్నో జరిగాయి. అట్లీస్ట్ యు ఆర్ అలైవ్ కదా, సో యూ స్టార్ట్ డూయింగ్ సంథింగ్ అనేసి ఆయన వర్క్ అంతా చూసి ఆయన షెఫిల్ చేస్తారు సార్. 600 ఫొటోస్లో నుంచి నువ్వు అనుకున్న 100 ఫోటోగ్రాఫ్స్ ఆయనే సెలెక్ట్ చేసి దెన్ యూ గో విత్ దిస్ అనేసి చెప్పి. ఓకే, యాక్చువల్లీ ఇది మీరు కాలేజ్కి మాత్రమే పరిమితం చేద్దాం అనుకున్న ఫోటోగ్రాఫ్స్ని బుక్గా ఎందుకు తీసుకువద్దాం అనుకున్నారు? ఎట్లా ఈ ఐడియా టర్న్ అయింది? అది సార్ ఆయన చెప్పారు అనమాట. సో ఒకవేళ నువ్వు చచ్చిపోయి ఉంటే జస్ట్ ఒకవేళ ఆ ఇన్సిడెంట్లో ఒకవేళ అనుకుందాం, సో దట్ అదే నీది అయిపోయేది. లాస్ట్ ఇమేజ్ ఏదైతే తీసావో దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ నీకు అనిపించేది నీ మైండ్కి. ప్రపంచం వదిలే నీ మైండ్కి దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్.
సో అట్లీస్ట్ నువ్వేం చేస్తావు అంటే వై కెనాట్ యూ పబ్లిష్ దిస్ యాజ్ అ పబ్లిక్ డొమైన్లో చెయ్యి, సో దట్ ఇట్ విల్ రీచ్ మోర్. సో ఆర్టిస్ట్ అనే వాళ్ళు ఎన్ని రోజులు బతుకుతారో తెలియదు, బట్ ఉండేది ఏదైతే ఉందో అది నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వాలి. ఆర్ట్ అనేది ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తుంది నెక్స్ట్ వాళ్ళకు అంటే సమ్వన్ హ్యాస్ టు పబ్లిష్. దెన్ దాన్ని చూసే కదా సార్, ఒక ఆర్ట్ ఫామ్ని చూసే నెక్స్ట్ ఇంకోరు ఆర్ట్ క్రియేట్ చేస్తారు. సో సేమ్ థింగ్ తను చెప్పే లోపల నేను ఇంటికి వచ్చి చాలా ఈజీగా బుక్ పబ్లిష్ చేసేద్దాం, చాలా ఈజీ అయిపోద్దేమో అని నేను గూగుల్లో టైప్ చేసి చూసాను అనమాట. దెన్ నాకు తెలిసింది ఏంటంటే వెరీ ఈజీ సార్ బుక్ పబ్లిష్ చేయడం. అంటే ఇంత ఇంటర్వ్యూ చేయాల్సినంత అవసరం కూడా లేదు బేసిక్గా చెప్పాలి అంటే. వెరీ అమెజాన్లో పోయి మీరు పేస్ట్ చేస్తే మీ పీడిఎఫ్ దెన్ యూ విల్ గెట్ ఏ బుక్ అనమాట. సో నాకేమైంది అంటే వరల్డ్ కప్ మనం ఏదైతే ఓడిపోయామో ఆ రోజు నాకు బుక్స్ వచ్చాయన్నమాట ఈ అమెజాన్ నుంచి, నోషన్ ప్రెస్ నుంచి. అవి దే ప్రింటెడ్ ఆన్ నార్మల్ A4 షీట్లో ప్రింట్ చేశారనమాట. సో నేను 3 years కష్టపడి చేశాను. దాని తర్వాత మధ్యలో ఈ అటాక్ ఇవన్నీ పక్కన పెడితే నేను ఇక్కడ లేనిది అక్కడ షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఫిలిం సార్. యాక్చువల్గా నాకు ఫిలిం అనేది ఒక మ్యాజికల్ థింగ్ అని నేను అనుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు కాదు, ఒకప్పుడు మీరు అనుకోండి, ఒక జస్ట్ ఒక కెమికల్ పైన మీరు ఒక మనిషి రికార్డ్ అవుతున్నారు అంటే ఇట్స్ లైక్ ఒక ప్రాణం పోస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. సో అలాంటిది ఫిలింలో షూట్ చేస్తా అంటే ఐ థాట్ లైక్ ఇట్స్ మోస్ట్ ప్రీషియస్ థింగ్ అనిపించింది. సో అలాంటిది ఈ A4 షీట్ పైన దాన్ని ప్రింట్ చేస్తే అసలు కదా లైఫ్ లేదు, దీంట్లో చచ్చిపోయినట్టు అనిపించింది అనమాట. దెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ పెయింటర్స్ని, అందరిని అడిగితే దేర్ విల్ బీ సమ్ షీట్స్, వెరీ ఎక్స్పెన్సివ్ షీట్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ ప్రింట్ నువ్వు ఏదైతే క్వాలిటీ అనుకుంటున్నావో యూ కెన్ క్రాక్. సో ఈ పేపర్ కూడా జర్మనీ నుంచి తెప్పించాం సార్, మౌంట్ బ్లాంక్ ఎక్స్ట్రా వైట్ అనేసి. సో ఇదేంటంటే 100 years ఉంటుంది అనమాట. మోస్ట్లీ పెయింటింగ్ దానికి ఉండాలనే మేజర్గా తీసుకొని వచ్చాం సార్ యాక్చువల్గా. ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎట్లా మీరు చేయగలిగారు? స్టూడెంట్ అప్పటికి. కరెక్ట్ సార్. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసాను, హైదరాబాద్కి వచ్చి చేద్దాము అని స్టార్ట్ చేశాను అనమాట. మా మదర్ ఏం చేశారంటే ఇట్లా పడుకొని ఉన్నాం, నేను మా చెల్లెలు మా మమ్మీ. మా చెల్లెలు చెప్పిందనమాట, నీకు అమ్మ సెల్ ఫోన్ కొనిస్తున్నా, పగిలిపోయినాక నేను వాడలేస్తారు అసలుకి ఫోన్ ఏది వాడలేదు అనమాట. సో ఒక 6 to 7 months ఫోన్ ఏం లేకుండా నాకు అనమాట. అమ్మ కొనిద్దాం అనుకుంటుంది ఒక 20,000. అంటే నేనేమనుకున్నా అంటే ఆ 20,000 ఫోన్ కాకుండా జస్ట్ బుక్, ఇప్పుడు మామూలుగా వెడ్డింగ్ ఆల్బమ్స్ ఉంటాయి కదా, ఒక 5 albums చేద్దాము మంచి క్వాలిటీతో, సో దట్ ఐ కెన్ సెండ్ టు FTIS or FTI అనేసి. బట్ దాంట్లో కూడా పేపర్ క్వాలిటీ బాగాలేస్తారు మళ్ళీ. సో ఇంకా ఇట్లా కాదు అనేసి ఐ రోట్ సోషల్ మీడియాలో ఒక 10 నా ఫోటోగ్రాఫ్స్ సబ్మిట్ చేసి అందరికీ సోషల్ మీడియాలో రీల్స్ లాగా చేసి పంపించేవాన్ని అనమాట. సో దట్ ఆల్మోస్ట్ ఇండియాలో చాలా ఫోటోగ్రఫిక్ అసోసియేషన్స్ దగ్గర నుంచి తెలియకుండా సార్ అసలుకి కాశ్మీర్ నుంచి కానీ, కొంతమంది మళ్ళీ తమిళనాడు కలకత్తా, దాని తర్వాత మళ్ళీ కేరళ నుంచి చాలామంది, ఒక్కొక్కరు నేను 1000 అడిగా ఒక్కొక్కరిని. సో క్రౌడ్ ఫండింగ్. సో ఫస్ట్ టైం నాకు తెలిసి కాఫీ టేబుల్ బుక్కి చేసిండొచ్చేమో మేబీ, బట్ నాకు తెలిసినంత వరకు నేనే చేస్తాను సార్ మోస్ట్లీ. అంటే ఇంత హ్యూజ్ అమౌంట్ బేసిక్గా బుక్స్కి ఓన్గా పెట్టేసుకుంటాను. ఎంత చేయగలిగారండి ఓవరాల్గా? సార్ ఆల్మోస్ట్ 3.5 to 4 దాకా వచ్చింది. దాని తర్వాత హరిచరణ్ గారు అనేసి ఆయన గురించి మెయిన్ చెప్పాలి సార్. యాక్చువల్గా ఈ క్రౌడ్ ఫండింగ్లో ప్లస్ ఈ బుక్ లాస్ట్ వర్క్ అవ్వడానికి మెయిన్ పర్సన్ ఆయన, సూర్యగంటి గారు అనేసి, వీళ్ళిద్దరూ అమెరికాలో ఉంటారు. సో హరిచరణ్ గారు ఇస్ లైక్ మై మెంటర్ అనమాట. సో వాళ్ళు హాలీవుడ్లో మన జాయ్లాండ్ అనే ఫిలిం కూడా ప్రొడ్యూస్ చేశారు, ఇక్కడ చాలా ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశారు. సో ఆయన దగ్గరుండి ఈ మనీ థింగ్ అంతా ఆయనే చూసుకున్నారు అనమాట. అంటే క్రౌడ్ ఫండింగ్ అంటే నాకే పంపించేవాళ్ళు డబ్బులు, బట్ ఆయన ఏంటంటే ప్రమోట్ చేసేవాళ్ళు అనమాట బుక్ని పర్సనల్గా. అంటే ఇంత గొప్ప బుక్ వస్తుంది, సో సమ్ వన్ హ్యాస్ టు హెల్ప్ అనేసి అందరికీ ఆయనే పర్సనల్గా మెసేజ్ చేసి చాలా హెల్ప్ చేస్తారనమాట. అంటే ఆయన బుక్ లాగా, అంటే ఫార్వర్డ్ కూడా ఆయన రాస్తారు. సో ఈజ్ లైక్
మెయిన్ పిల్లర్ అనమాట సార్, బుక్ అవ్వడానికి మెయిన్ ఆయన. దాని తర్వాత సూర్యకాంతి గారు అనేసి డాక్టర్, ఆయన కూడా చాలా తెలుగులో చాలా హెల్ప్ చేస్తుంటారు, అంటే ఈ ఆర్టిస్టులకు అన్నిటికీ ప్రొడ్యూస్ కూడా చేస్తుంటారు అనమాట ఫిలిమ్స్కి దానిలో. ఆయన కూడా స్పెషల్ లాస్ట్ మినిట్లో వచ్చి చాలా హెల్ప్ చేస్తారు అనమాట. వీళ్ళిద్దరు మెయిన్ కీ రోల్ ప్లే చేస్తారు సార్. ఓకే, మీరు ఆల్మోస్ట్ 3 and 4 lakhs దాకా నేను లోన్ తీసుకున్నాను సార్. మళ్ళీ క్రౌడ్ ఫండింగ్ తో పాటుగా వాళ్ళు అందరు హెల్ప్ చేసిన తర్వాత కూడా ఇంకా నేను లోన్ తీసుకొని కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు ఇంత పెద్ద అంటే ప్రాజెక్ట్ లాగా దీన్ని తీసుకోవడానికి కారణం అంటే ఒక లైఫ్ టైం ఇదిగా పెట్టుకుందాం అనుకున్నారా? ఎందుకు అంటే సార్, ఇంతవరకు ఇండియాలో ఎవ్వరు రీసెర్చ్ చేయలేదు హ్యూమన్ లైఫ్ పైన, ఫోటోగ్రఫీ పైన, ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ లైఫ్ అండ్ ఫోటోగ్రఫీ పైన. సో అట్లీస్ట్ చేస్తే కూడా ఇండియాలో టాప్ నాచ్లో చేయాలి, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన బుక్ రీచ్ అవ్వాలి అన్నది నా గోల్ ఉండేది. రఘురాయ్కి, రఘుబీర్ సింగ్కి థామ్సన్ ఎడిసన్ అనే కంపెనీ ప్రింట్ చేసేది అనమాట. సో నేను వాళ్ళకి పంపించాను అనమాట నా వర్క్. బికాస్ ఆఫ్ వాళ్ళు 3 rounds ఉంటాయి, సెకండ్ రౌండ్ కూడా నేను క్వాలిఫై అయ్యాను, బట్ దే కెనాట్ ఇన్వెస్ట్ హ్యూజ్ అమౌంట్ అనే న్యూ బడ్డింగ్ ఆర్టిస్ట్ అనమాట. సో నెక్స్ట్ బుక్ చేద్దాము అని చెప్పారనమాట. దట్స్ హ్యాపీ. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఏదైనా అనుకుంటే టాప్ అంటే వాళ్ళకి తగ్గకుండా చెయ్యాలి అనేసి నాకు ఉండేదన్నమాట. సో దానికి డిజైనర్ని కూడా నేను ఆల్మోస్ట్ ఇండియాలో టాప్ డిజైనర్స్ ఎవరు ఉన్నారు ఫస్ట్ నేను బయట చూసాను సార్. మామూలుగా సో ఎక్స్పెన్సివ్ అవుతుంది నాకు ఫారిన్ కంట్రీస్లో అసలుకి. సో ఇండియాలో ఎవరు ఉన్నారు అంటే మా సీనియర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ ఉంది, దే ఆర్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ఇండియా అనేసి చెప్తే వెళ్ళి అక్కడ శశికిరణ్ కుక్కడాల అనేసి మా సీనియర్ ఇక్కడ జేఎన్ఎఫ్ఏ నుంచే ఉన్నారు. సో తెలుగు వాళ్ళందరూ ఒక టీమ్ అప్ అయ్యి 1 year పాటు చేశారు సార్ యాక్చువల్గా డిజైనింగ్. దాని తర్వాత బుక్ డిజైనింగ్ లో ఆయన అప్రోచ్ అయ్యాను సార్. దాని తర్వాత ఇమేజెస్ గురించి కొంచెం ప్రాసెసింగ్ చేసింది వినోద్ కుమార్ పేట అని, ఆయన కూడా చాలా ఇండియాలో టాప్ మోస్ట్ ఫోటోగ్రాఫర్ సార్. ఆయన కూడా ఆయన ఇంకా చాలా మంది హెల్ప్ చేశారు సార్ అసలు. సో ఓవరాల్ ఎంత అయింది టోటల్గా ఇది బయటకు వచ్చేసరికి బుక్? సార్ 8 to 10 lakhs మొత్తం. ఇంకా ఎంత కాలపు డ్యూరేషన్ ఇది? 4 years సార్. 4 years. ఓకే, ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు ఏమనిపించింది మొత్తంగా ఒక బుక్ బయటకు వచ్చిన తర్వాత మీకు? సార్ యాక్చువల్గా నాకు లోన్ తీసుకునే ముందే నేను లోన్ తీసుకోవాలా అన్నప్పుడు బేసిక్గా పబ్లికేషన్ నుంచి బుక్ వచ్చింది అనమాట, డెమో బుక్ వచ్చినప్పుడు ఇప్పుడే నాకు అర్థమైంది సార్ యాక్చువల్గా. అంటే నేను ఎప్పుడైతే కలగన్నా అని చెప్పాను కదా, సో ఐ థాట్ ఇది ప్రాపర్గా ఉంది అనేసి. అప్పుడే ఆ హ్యూమన్ అంటే వాళ్ళు 100 people ఉన్నారు కదా సార్, వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్ కూడా అనమాట. అంటే వాళ్ళని కలకత్తాలో మళ్ళీ ఫోటోగ్రఫీ షూట్ అయిపోయినాక కూడా మళ్ళీ వెళ్ళి కలిసేవాడిని అనమాట, ర్యాండమ్గా కనపడేవాళ్ళు నాకు అక్కడ. సో వాళ్ళను నిజంగా ముట్టుకున్న ఫీలింగ్ వచ్చింది ఆ పేపర్లో, వాళ్ళని చూస్తుంటే ఇట్స్ లైక్ పెయింటింగ్, ప్రతి స్ట్రోక్ మనం ఎలా చేస్తామో సేమ్ ఫీలింగ్ వచ్చిందనమాట. దెన్ అయితే అట్లా ఎవరు ఇవ్వకపోయినా పర్లేదు, నేను అట్లీస్ట్ అప్పు తెచ్చైనా కానీ ఐ వాంట్ టు ఫినిష్ దిస్ అనేసి, పొద్దున మళ్ళీ డబ్బులు సంపాదించినా కానీ వీ కెన్ రికవర్ ఫ్రమ్ దట్ అనేసి. ఓకే, లోన్స్ అని ఇప్పుడు రికవర్ చేయాలంటే మీరు కట్టగలిగారా? మొన్ననే ఒక సినిమా షూట్ చేశాను సార్, దానికి ముందు ఇంకొక వర్క్ చేశాను. సో ఐ థాట్ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి సార్. ఓకే, ఏ మూవీస్ చేశారండి? సార్ మొన్న రీసెంట్గా అంటే నా ఓన్ ఫిలిం వచ్చేసి రీసెంట్గా చేశాను, పెద్ద ప్రొడక్షన్ హౌస్, తొందరలో చెప్తాను యాక్చువల్గా. సో వాళ్ళు మనీ ఇవ్వడం వల్ల క్లియర్ అయిపోయింది. అంతకుముందు నేను ముంబైలో మామూలుగా ఉండడం ముంబైలోనే సార్ యాక్చువల్గా. ఇప్పుడు మొన్న రీసెంట్గా దేవా ఫిలిం షాహిద్ కపూర్ది, దానికి వర్క్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నాగరాజ్ మంచిలే ఉన్నారు కదా, సో సైరట్. యాక్చువల్ నేను SRFT నుంచి వచ్చిన వెంటనే ఇక్కడే జాయిన్ అయిపోయాను సార్, నాగరాజ్ దగ్గర సుధాకర్ రెడ్డి అన్న దగ్గర సెకండ్ ఏసీగా చేస్తున్నాను అనమాట. సో ఆయన కూడా బాగా ఇన్స్పైర్ చేసేవాళ్ళు అనమాట. ఈ 1 year టైం డిజైనింగ్, క్రౌడ్ ఫండింగ్, ఈ టైంలో నాగరాజ్ మంచిలే గారు బాగా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఆయన ఇండిపెండెంట్గా చేశారు కదా సార్. యాక్చువల్గా నాకు బాగా ఇన్స్పిరేషన్ సత్యజిత్రే ఈయన అనమాట. ఎందుకు అంటే వాళ్ళు వరల్డ్ క్లాస్ ఫిలిమ్స్ అన్నీ చూసి వచ్చి దెన్ దే వెంట్ ఇన్ టు విలేజ్ అండ్ దే స్టార్టెడ్ దేర్ ఓన్ సిగ్నేచర్ ఫిలిమ్స్ అనమాట. సో అంటే బుక్ ఎందుకు ఇంత పెద్దగా చేయడం, వీళ్ళు కూడా మన షూటింగ్లో నాగరాజ్ మంచిలే గారు నాకు అందరికి చెప్తారు అనమాట, పిలిచి అనమాట. ప్రతిదీ గుర్తు చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ సీన్ తీస్తున్నా ఆయన ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు, దాని గురించి అంతా టైం దొరికినప్పుడు అంతా చెప్తూ ఉంటాడు అనమాట.
అది బాగా ఇన్స్పైర్ చేస్తుంది సార్ యాక్చువల్గా. సో వీ హ్యావ్ టు థింక్, చాలా పెద్దగా ఆలోచించాలి ఎప్పుడైనా కానీ. ఓకే. కలకత్తాలో ముఖ్యంగా ఈ ఫోటోగ్రాఫ్స్ తీసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన వాళ్ళ జీవన విధానం అంటే ఎట్లా ఉండేది ముఖ్యంగా? అది సిటీ అండ్ ఒక రూరల్ మిక్స్గా ఉండేది ఎట్లా? మీ అబ్జర్వేషన్ ఏంటి ఈ ఫోటోగ్రాఫ్స్ దృష్ట్యా? యాక్చువల్లీ నేను వెళ్ళిన వెంటనే ఐ స్టార్టెడ్ హేటింగ్ కలకత్తా సార్. ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే బికాస్ ఆఫ్ కల్చరల్ రీజన్. దాని తర్వాత వాళ్ళు బాగా లేజీ ఉంటారు. అసలు మధ్యాహ్నం అయితే మీకు ఏం దొరకదు, షాప్స్ క్లోజ్ చేసేస్తారు సార్ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు. సో 1 వీక్ నేను బాగా హెయిట్ చేయడం మొదలుపెట్టాను. దాని తర్వాత క్లాసెస్ మాకు ప్రాక్టికల్ స్టార్ట్ చేశారనమాట. మమ్మల్ని ఒక 10 పీపుల్ని బ్యాచ్ చేసి గ్రూప్ ఏ అని చేసి తీసుకువెళ్ళి రోడ్ పైన వదిలేసి వస్తారనమాట ఒక స్పాట్లో. దాని తర్వాత మేము ఏం చేయాలంటే అబ్జర్వ్ చేయాలన్నమాట ఆ స్ట్రీట్ని, అక్కడ పీపుల్ని, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఉండే స్టోరీస్ కనుక్కోవడం. కానీ వీ హ్యావ్ టు రైట్ ఒక బుక్లెట్ లాగా కాలేజ్లో సబ్మిట్ చేయాలన్నమాట అబ్జర్వేషన్ గురించి మొత్తం. స్టార్టింగ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ ఉండేది. సో అప్పుడు వెళ్ళినప్పుడు మేము కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు లిటరల్లీ సార్ అంటే నేను నమ్మలేదు, అక్కడ చిన్న చిన్న కొట్టాల్లో ఉండేవాళ్ళు, రిక్షా తోలుకుండే వాళ్ళకి కూడా ఫోటోగ్రఫీ పైన చాలా అవగాహన ఉంటుంది సార్. అసలుకి మనము అంటే వరల్డ్ సినిమా అసలుకి మనం చూడము ఇక్కడ. అసలుకి మనకు ఓన్లీ వెరీ లిమిటెడ్ ఫిలిమ్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళు టర్కోస్కి ఫిలిమ్స్ అసలు చదువుకోని వాళ్ళు, అంటే వాళ్ళ దగ్గర ఎక్స్పోజర్ ఎంత బాగుంది అంటే వరల్డ్ క్లాస్ ఫిలిమ్స్ కానీ ఫోటోగ్రాఫర్స్ గురించి కానీ వాళ్ళకు టూ ఆర్టిస్టిక్గా అంటే చాలా మాట్లాడుకుంటున్నారు సార్. అంటే వాళ్ళకు ఈ కమర్షియల్ స్పేస్లో లేరు అన్నమాట మనలాగా, కొంచెం వెరీ ఆర్టిస్టిక్. అంటే అది నాకు భలే అనిపించింది. దాని తర్వాత ఎంకరేజ్ చేయడం సార్. అసలుకి 1 వీక్ తర్వాత మీరు మళ్ళీ ప్రేమించడం మొదలు పెట్టారు. అసలుకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు సార్ ఫోటోగ్రాఫర్ అంటే. అంటే మన దగ్గర ఓన్లీ బీటెక్ చదువు, మా అమ్మ అయితే ఇప్పుడు స్టిల్ టుడే బీటెక్ చదవాలని తెగ బాధపడుతుంటుంది, ఫుల్ తిరుగుతుంటుంది. బట్ అక్కడ ఫస్ట్ టైం అనుకుంటా నాకు అంత పాజిటివ్గా వాళ్ళు రియాక్ట్ అవ్వడం అనమాట. ఎంతైనా సత్యజిత్ రే గడ్డ కదా అది సార్. అసలు అట్లనే కదా సార్, మామూలుగా పీపుల్ గురించి అడుగుతున్నారు కదా. నేను వెళ్తే ఇప్పుడు మీ ఇక్కడ ఎట్లుందో మీరు లైబ్రరీ, చిన్న లైబ్రరీ లాగా సెట్ చేశారు కదా, అట్లా ప్రతి ఇంట్లో ఉంటుంది సార్. అసలు వాళ్ళ దగ్గర బుక్స్ చదవడం విపరీతంగా చదువుతారు. ఒక టాపిక్ మీద మీరు మాట్లాడగా అంటే అడిగితే వాళ్ళు భలే డిస్క్రైబ్ చేస్తారు పోయిటిక్గా. కలకత్తా గ్రేట్ హిస్టరీ ఉంది యాక్చువల్గా. ఈవెన్ బ్రిటిషర్స్ దగ్గర నుంచి దాని ముందర దగ్గర నుంచి కూడా వాళ్ళ కల్చరల్ గా వాళ్ళు చాలా స్ట్రాంగ్. రాజా రామ్మోహన్ రాయ్, ఠాగూర్, అట్లా గ్రేటెస్ట్ ఒక లీనియేజ్ ఉంది. సుభాష్ చంద్రబోస్ గారు అక్కడ నుంచి వచ్చారు. సో వెరీ కల్చరల్గా చాలా ఇంపాక్ట్ చేసిన సిటీ సార్. మీరు షూట్ చేసిన ఫోటోగ్రాఫ్స్ అన్ని కూడా అంటే దిగువ? అవును సార్, అవును సార్, అవును. పూర్ సెక్షన్ నుంచేనా మేజర్గా అని చెప్పచ్చు. ఆ థీమ్ తీసుకోవడానికి ఏంటి కారణం? తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నేను మా ఫాదర్ కానీ నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ అదే సార్ యాక్చువల్గా. సో నేను చూసిన సొసైటీ అక్కడ నుంచి ఎక్కువ రియల్ లైఫ్ అక్కడే పట్టుకోవచ్చు అనుకున్నారా? నేను యాక్చువల్గా చాలా మంది నాకు ఏమని చెప్పారంటే కంప్లైంట్ చేశారు, సత్యజిత్ రే కానీ నువ్వు కానీ, అంటే నన్ను కంపేర్ చేసి కాదు కానీ ఇండియాని చాలా పూర్గా చూపించి మీరు బయట దేశాల్లో మీ పేరు మాత్రమే మీరు ఎక్కువ చెప్పి, అంటే మిమ్మల్ని మీరు ఆర్టిస్టిక్గా ప్రొజెక్ట్ చేసుకొని గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుంటారు ఎందుకు అన్నది నాకు కంప్లైంట్ వచ్చింది. ఎస్ఆర్ఎఫ్ ట్రైన్ నుంచే వచ్చింది అనమాట సబ్మిట్ చేసింది. నేను చెప్పింది ఏంటంటే మేబీ సత్యజిత్ రే హీ కేమ్ ఫ్రమ్ వెరీ లావిష్ లైఫ్, అది ఒప్పుకోవచ్చు. బట్ నేను చూసిన లైఫ్ అది మాత్రం ఇదే సార్ యాక్చువల్గా. చాలా చిన్నప్పటి నుంచి ఆయన దానికి నేను చూసిన దానికి డిఫరెన్షియేషన్ ఉంటుంది కదా. నేను ఇక్కడ నుంచి వచ్చా యాక్చువల్గా, చాలా వెరీ బిలో మార్జిన్ లైన్ నుంచి వచ్చా అనమాట. సో అందుకు బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫైన్ ఆర్ట్స్ చదివాను అంటే నేను JNFAలో ₹1000 సార్ ఫీజు యాక్చువల్గా. చాలా మామూలుగా అవుట్ ఆఫ్ ద కంట్రీస్లో చాలా లావిష్ ఉంటుంది, అంటే ఫైన్ ఆర్ట్స్ ఈజ్ ద చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బట్ ఇండియాలో ఇక్కడ JNFA ఉండడం వల్ల వెరీ ఈజీ యాక్సెసిబుల్గా నాకు వచ్చింది అనమాట. ఓకే. ఆ కలకత్తా మొత్తం జీవన చిత్రాన్ని మీరు ఎట్లా వర్ణిస్తారు? అంటే మీరు తిరిగారు కాబట్టి ఒక 3-4 ఇయర్స్ వాటి మీద బాగా అబ్జర్వ్ చేసింటారు కదా, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి కలకత్తా లైఫ్ మీద? ఏంటి అంటే మామూలుగా నేను ఇప్పుడు ముంబైలో వర్క్ చేస్తున్నా సార్. ముంబైలో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు కలకత్తా నుంచి నేను అంటే హైదరాబాద్, దాని తర్వాత కలకత్తా, దాని తర్వాత ఇప్పుడు ముంబైలో ఇప్పుడు మామూలుగా ఆటో ఎక్కాను అనుకోండి సార్, నాకు హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది బికాజ్ ఆ మనీ తిరుగుతూ ఉంటుంది, దాంట్లో తిరుగుతూ ఉంటుంది అనమాట.
కలకత్తాలో ఒక్కటే అంటే ఇక్కడ ముంబైలో అందరు ర్యాట్ రేస్ లాగా ఉంటుంది సార్. మొత్తం ట్రైన్ ఎక్కాలి, లోకల్ ట్రైన్ ఎక్కాలి, చాలా అసలు మీరు బ్రతికినట్టే ఉండదు ఫీలింగ్ మీకు. కలకత్తా ఇస్ ద ఓన్లీ ప్లేస్ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో, నేను ఫస్ట్ చెప్పాను కదా సార్ హెయిట్ చేసేవాడిని అనేసి, దాని తర్వాత ఎందుకు లవ్ చేసేయడం మొదలుపెట్టానంటే వాళ్ళు డబ్బుకు వాల్యూ ఇవ్వరు సార్. అంటే మనిషి అనేవాడు ఇంతే పని చేయాలి, మిగతాటప్పుడు పడుకోవాలి, తనకు కూడా తను టైం ఇచ్చుకోవాలి, దేనికి చదువుకోవడానికి లేకపోతే కొంచెం ఆలోచించడానికి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే సార్, ఇప్పుడు మార్నింగ్ జాబ్కి వెళ్తాం, నైట్ వస్తాం, అసలు పాలిటిక్స్ అసలు ఏం మాట్లాడినా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. మనం టైం ఇవ్వం సార్ దేనికి, అంటే మన లైఫ్లో ఓన్లీ మనీకో లేకపోతే పర్టికులర్ దానికో ఇస్తాం. వాళ్ళు ఏంటంటే పార్ట్స్గా డివైడ్ చేస్తారు రోజుని, అంటే రిలాక్స్డ్గా తింటారు సార్. వాళ్ళు తిన్నంత లావిష్ ఫుడ్గా మనం తినలేము. తగ్గట్టు అక్కడ ఫుడ్ చాలా చీప్ సార్, అంటే పెద్ద లావిష్ థింగ్ కాదు. ఫిష్ కానీ రసగుల్లా స్వీట్స్ కానీ వాళ్ళది మొత్తం కంప్లీట్ మెనూ ఉంటుంది అనమాట. ఫుడ్ ఎవరు పేదవాళ్ళు కూడా ఫుల్ కంప్లీట్ మీల్ విత్ స్వీట్స్ విత్ ఫిష్, అది చాలా చీప్ సార్ అసలు ఫుడ్ విషయంలో అయితే. సో వాళ్ళు డేలో ఎంజాయ్ అంటే బ్రతుకుతారు సార్, మిగతా వాళ్ళందరూ రిలీజ్ చేస్తారు లైఫ్ని, రిలాక్స్డ్గా. దాని తర్వాత ఎంజాయ్ చేస్తారు సార్ వాళ్ళ లైఫ్ని, అంటే రిలాక్స్డ్గా. ఓకే, వాళ్ళు ఆలోచించుకుంటా, బుక్స్ చదువుకుంటా, కొంచెం ఆర్టిస్టిక్ కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట. నాట్ అబౌట్ కమర్షియల్ స్పేస్లోనే కాకుండా కొంచెం ఇటువైపు కూడా చూస్తారు అనమాట. అది బాగా ఇష్టం అసలు. ఓకే, సో ఈ బుక్ మీరు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఎంతమంది దగ్గరికి వెళ్ళింది, ఇది ఎక్కడికెక్కడికి వెళ్ళింది, మీకు వచ్చిన అప్రిషియేషన్ ఏంటి సార్? ఫస్ట్ బుక్ హనూరావుపుడి సార్ డైరెక్టర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఒక 1 hour నాతో స్పెండ్ చేసింటారు సార్. వెళ్ళి ఫస్ట్ బుక్ ఆయనే కొన్నారనమాట. కొన్ని చాలా బాగా మాట్లాడారు అనమాట దాని గురించి, చాలా డీప్గా అడిగారు సార్ కలకత్తా గురించి కానీ. ఆయన చదివారు అనమాట, చదివి వెరీ ఇంప్రెస్ అయ్యారు. అసలుకి ఇంత డీప్గా చేస్తారా, ఒక సినిమా చేయొచ్చు ఈ టైంలో, బేసిక్గా నువ్వు ఒక బుక్ చేసావు. బట్ వెరీ మచ్ ఇంప్రెస్ సార్, చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పటికి. తర్వాత నాగశ్విన్ గారి దగ్గరికి వెళ్ళాను, అది హరిచరణ్ సార్ వాళ్ళ వల్ల వెళ్ళాను అనమాట. వెళ్ళి కలిసాను ఆయన దగ్గర. యాజ్ యూజువల్ ముంబైలో అయితే నాగరాజ్ మంచిలో వీళ్ళందరూ ఎటు వర్క్ చేస్తున్నాం కాబట్టి అప్లాస్ డెఫినెట్లీ ఉంది. బట్ ఇక్కడ అంటే సందీప్ రెడ్డి వంగ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ కూడా హ్యూజ్ రెస్పాన్స్. వాళ్ళ అన్నయ్య వచ్చారు యాక్చువల్గా లాంచ్కి. సో ఎవ్రీ వన్ లైక్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఇమ్మెన్స్ సార్. బి నరసింహరావు అనే ఒక డైరెక్టర్ ఉంటారు, మా భూమి సినిమా. ఆయన పర్సనల్ కెమెరా నాకు గిఫ్ట్ చేశారు సార్ యాక్చువల్గా. బుక్ కంటే ముందే చూసి ఇచ్చారనమాట. సమ్ వన్ హ్యాస్ టు, అంటే ఆయన పర్సనల్ కెమెరా అనమాట, ఆయన ఫారిన్ నుంచి తెప్పించుకొని పర్సనల్గా ఉండే కెమెరా నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ చేస్తున్నారు అంటే ఈ ఫెల్ట్ హ్యాపీ అనమాట. అన్నిటికంటే బుక్ అయిపోయిన తర్వాత రఘురాయ్ గారి దగ్గరికి వెళ్ళాను సార్ మెయిన్. సో వెళ్తే 1 hour నాతో టైం స్పెండ్ చేశారు సార్, నాతో మా డిజైనర్. హైదరాబాద్కి వచ్చారు సార్ ఆయన ఆ టైంలో, కరెక్ట్ బుక్ రిలీజ్ టైంకి వచ్చారనమాట. ఆ టైంలో 1 hour మమ్మల్ని పిలిపించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మాట్లాడారు సార్, డిజైనింగ్ దగ్గర నుంచి. నెక్స్ట్ ఆయన కూడా కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఎవ్వరూ చేయట్లేదు కాఫీ టేబుల్ బుక్స్, ఎందుకంటే వెరీ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. ఇంకోటి ఒక ఆర్టిస్ట్ అనేవాడు, ఆయన నాకు చెప్పింది, ఒక్క స్పేస్ తీసుకొని ఒక రోజు కాదు కొన్ని ఏళ్ళ పాటు పెయింటింగ్ వేసేవాళ్ళు ఆర్టిస్టులు, ఒకప్పుడు పెయింటర్స్. సో ఆయన కూడా అలా చేసేవాళ్ళు అంట. బేసిక్గా తాజ్ మహల్ గురించి బుక్ చేసినప్పుడు యూస్ టు గో డైలీ రీసెర్చ్ చేసేవాళ్ళు, దాని ద్వారా షూట్ చేసేవాళ్ళు. సేమ్ థింగ్ నువ్వు అట్లీస్ట్ కలకత్తా గురించి ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరన్నా చేస్తున్నారు అంటే ఆశ్చర్యపోయింది. అంటే ఇన్నేళ్ళు ఒక బుక్ కోసం, అంటే ఒక వర్క్ కోసం ఇన్నేళ్ళు టైం పెట్టావా అనేసి. ఎలాగా ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరేం కొత్తగా తెలుసుకున్నారు కలకత్తా గురించి ఈ జర్నీలో? ఆయన అన్నట్టుగా ఒక 4 ఏళ్ళు మీరు స్టడీ చేశారు కదా, మీరు ఇందాక చెప్పారు ఫుడ్ అండ్ వాళ్ళు ఇవ్వడం అన్నది. ఇంకేమైనా డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేసేటప్పుడు?
కలకత్తాను చాలా డిఫరెంట్గా అంటే ఫ్లవర్ మార్కెట్ నుంచి మొదలు పెట్టాలి సార్ చూడడము. మార్నింగ్ స్టార్ట్ చేసి ఘాట్స్ దగ్గర నుంచి ఎండ్ చేయాలన్నమాట. అంటే అదేంటంటే నేను అట్లే చేసేవాడిని. ఇక్కడ సన్ఫ్లవర్స్ దగ్గర ఏంటంటే అప్పుడు చిగురిచ్చిన పూలు తీసుకొని వస్తారు. దాని తర్వాత అట్లా నడుచుకుంటూ వెళ్తే ఘాట్స్ వస్తాయి అన్నమాట. అక్కడ ఏంటి అంటే మనుషుల్ని అంటే చనిపోయిన వాళ్ళని తీసుకొని వస్తారు. ఇవే పూలు అక్కడికి వెళ్తాయి అన్నమాట. ఈవినింగ్కి వెళ్ళి వాళ్ళ పైన నుంచి కాలిపోతాయి అన్నమాట. సో ద డే హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ హియర్ అండ్ ఎండ్. అంటే నాకు అట్లా నేను షూట్ చేసేవాడిని అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడి వరకు వెళ్ళేవాడిని అనమాట. బట్ సార్ చాలా సార్ అంటే ఎమోషన్స్ కానీ తెలియకుండా అంటే ఫస్ట్ హెయిట్ చేస్తూ దాని తర్వాత బుక్ అక్కడి నుంచే తీసుకురావడం అన్నది మిరకిల్ అనిపిస్తుంది అనమాట. అంటే నేను చెప్పాను కదా సార్, నాకు క్వశ్చన్స్ కొన్ని రైజ్ అవుతాయి. ఈ బుక్ కూడా స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే వాట్స్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ థింగ్ టు క్యాప్చర్ ఇన్ ఫోటోగ్రఫీ అనే క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అయ్యి ఒక క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా అంతే సార్, ఫస్ట్ నేను హెయిట్ చేసిన దగ్గర నుంచి దాని తర్వాత మళ్ళీ పర్స్పెక్టివ్ మొత్తం మారిపోయింది. దాని తర్వాత ఫస్ట్ ఇమేజ్ కూడా చెప్పాను కదా, ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది వీళ్ళ పైన, ట్రాన్స్జెండర్స్ పైన. నెక్స్ట్ ఎప్పుడైతే ఫోటోగ్రాఫ్ తీసానో దెన్ ఆ క్వశ్చన్స్ అన్నీ వెళ్ళిపోయాయి అన్నమాట, దానికి ఆన్సర్స్ దొరికినాయి. సో నాలోనే క్వశ్చన్స్ క్రియేట్ అవ్వడం, దానికే ఆన్సర్స్ మళ్ళీ నా వర్క్లోనే నా ఆర్ట్లోనే వెతుక్కోవడమే థింగ్ అనిపించింది అన్నమాట. ముఖ్యంగా మీ ఇన్స్టిట్యూట్స్ రెండు ఉన్నాయి కదా ఇక్కడ, JNTU ఒకటి అండ్ అక్కడ SRFT. ఈ రెండింటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? బుక్ మీరు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? సార్ వాళ్ళిద్దరే సపోర్ట్ చేసింది సార్ యాక్చువల్గా, మేజర్గా బ్యాక్ బోన్ లాగా. ఒకరు ఇక్కడ JNFAలో ఉండే ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరు, కమల్ రాయ్ సార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరు చేయలేదు సార్ యాక్చువల్గా JNFA నుంచి. చాలా పోయినసారి ప్రతిసారి అడుగుతారు, ఇక్కడ ఉన్నప్పుడే చేయాల్సిందే హైదరాబాద్ పైన అక్కడ చేసావు అనేసి. బట్ కలకత్తాలో ఈజ్ ఇమ్మెన్సివ్ రెస్పెక్ట్ సార్ యాక్చువల్గా, అసలు ఇంకా చెప్పనవసరం లేదు. వాళ్ళ దగ్గర నుంచి లెటర్స్ రాసి మరీ పంపించారు. మా మ్యామ్ కానీ తెలిసిన వాళ్ళందరూ రిటర్న్ లెటర్స్ రాసి పంపించారు అనమాట. అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యి. ఇది బాగా రీచ్ అవుతుందా పీపుల్కి? అంటే అవును సార్. ఇంకోటి ఏంటంటే మేము కూడా తీసుకున్నది హరిచరణ్ గారు ఇంకొంచెం ఫండర్స్ అందరు కలిసి, ఇది కమర్షియల్గా మేము ఆన్లైన్లో ఉంది కానీ బట్ మేమేమనుకున్నామంటే కొన్ని బుక్స్ మాత్రం లైబ్రరీస్కి, దాని తర్వాత ఆర్ట్ మ్యూజియంస్కి ఎక్కడన్నా ఉండాలి, సో దట్ అది బ్రతుకుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా ఒక పర్సన్కి ఇచ్చే కంటే ఒక ఇన్స్టిట్యూషన్కి ఇస్తే కానీ ఎంతోమందికి రీచ్ అవుతుంది అన్నది గోల్తో చాలా యూనివర్సిటీ. ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చిన సర్టిఫికేట్, అప్రిషియేషన్ లెటర్. ఓకే, నైస్ నైస్. సో నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి సార్? ఇప్పుడు అయితే మా ఫాదర్ కూడా రైటర్ సార్ యాక్చువల్గా. సో బాగా కథలు రాస్తుంటారు. అంటే ఎందుకు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అంటే మా మదర్ ఫాదర్ ఇద్దరు చిన్నప్పటి నుంచి బాగా బుక్స్ చదివిపోయడం అన్నమాట. సో మా మదర్కి మా ఫాదర్కి ఒకటే డ్రీమ్, ఎప్పటికైనా కానీ డైరెక్టర్ అవ్వాలి. మా డాడీ స్టోరీస్ రాసి ఇప్పుడు కూడా పంపిస్తుంటారు సార్, వెరీ అప్డేటెడ్ స్టోరీస్ అన్నీ. సో ఎప్పటికైనా మా చెల్లెలు కూడా పెయింటర్ సార్, పూజిత. తను కూడా బాగా హెల్ప్ చేసింది క్రౌడ్ ఫండింగ్కి. నేనే స్టార్ట్ చేసాను క్రౌడ్ ఫండింగ్ అనమాట. సో అలా ఎప్పటికైనా డైరెక్టర్ అవ్వాలని. బట్ DOP అనేది నేను ప్రొఫెషనల్గా చూజ్ చేసుకున్నాను సార్ యాక్చువల్గా. సో ఫిలిమ్స్ అనేవి లైక్ ఉంటాయి, బట్ ఫోటోగ్రఫీ టు మీ ఈజ్ లైక్ ఏంటి అంటే ఫిల్మ్ మేకింగ్ ఇస్ కమర్షియల్ స్పేస్ సార్ ఐ ఫీల్. బట్ ఫోటోగ్రఫీ ఈజ్ సంథింగ్ ఒక మెడిటేషన్ లాగా. అంటే డీపెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక మనిషి మన గురించి మనం మర్చిపోయి మన అన్నిటినీ మర్చిపోయి మెడిటేషన్లో ఉంటే మనం చాలా డీప్కి వెళ్ళిపోతాం కదా సార్. సో అప్పుడు మనము ఏదైనా కానీ కింద ఉండే విషయాలన్నీ చాలా అంటే ఎలా చూస్తామా అంటే బర్డ్ ఐ వ్యూలో నుంచి చూడగలుగుతాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు, నాకు ఒక పర్స్పెక్టివ్ ఉండొచ్చు, బట్ ఒక బర్డ్ ఐ వ్యూలో నుంచి చూసినప్పుడు రెండింటిని సమానంగా చూడగలుగుతాము. ఫోటోగ్రఫీ ఈజ్ లైక్ నా ఒపీనియన్ ఏంటంటే వితౌట్ బయాస్
వితౌట్ రీజన్స్ పెట్టుకోకుండా ఒక స్టేజ్కి వెళ్ళాలి. ఒక మెడిటేషన్కి వెళ్ళినప్పుడు మనకి ఏవి గుర్తుండవు కదా సార్. ఇప్పుడు మన క్యాస్ట్, రిలీజియన్ ఇవన్నీ వస్తాయి కదా సొసైటీలో ఉండేవి. ఇవన్నీ మర్చిపోయి ఒక హ్యూమన్ని ఒక హ్యూమన్ లాగా చూసి ఫోటో, అంటే ఒక మెడిటేషన్లో మనం ఎలా అయితే ఉంటామో టాప్ మోస్ట్ స్టేజ్లో అలా చూడాలి ఫోటోగ్రఫీలో. ఇట్స్ వెరీ పర్సనల్ అండ్ లైక్ మెడిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్ టు మీ. ఒక పెయింటింగ్ కైండ్ ఆఫ్ థింగ్, వెరీ డీప్ సార్ అది. సో అట్లా ఆల్ ఓవర్ ఇండియాని కవర్ చేయాలి అనేసి, హ్యూమన్ లైఫ్ ఆఫ్ ఇండియాని కవర్ చేయాలి అనేది నా కోరిక. ఓవరాల్ ఇండియా, హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా నెక్స్ట్ హైదరాబాద్ గురించే చేయాలి అనుకుంటున్నా సార్ యాక్చువల్గా. సో ఇక్కడ ఉండేది హరిచరణ్ సార్ కూడా మొన్న అదే చెప్పారు అన్నమాట, యూ హ్యావ్ టు డూ సంథింగ్, నెక్స్ట్ బుక్ కూడా రావాలి అంటే దాని గురించే చేస్తున్నాం. ఓకే వరుణ్ గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.